హీరో రాజ్ తరుణ్ పై ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకుని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో లావణ్య ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కలిశారు. ఈ నెల 7న తన తండ్రి దివంగత నేత డి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎం రేవంత్ రెడ్డి రావాలని ఆహ్వానించారు. ఇటీవలే డీఎస్ అనారోగ్య కారణాలతో మరణించారు. డీఎస్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు టీడీపీ ఎంపీలు భేటీలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై నిర్మలా సీతారామన్తో చంద్రబాబు చర్చించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డులు దగ్ధం కేసులో పెనమలూరు పోలీసులు ఓఎస్డీ రామారావును అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు నుంచి గన్నవరం డీఎస్పీ ఆఫీస్కు తరలించారు. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న రామారావును ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్ విచారణతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోనూ న్యాయ విచారణ జరుగుతోందని తెలిపింది. ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మియాపూర్ యువతి అత్యాచారం కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. డీజీపీకి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న సైబరాబాద్లోని భరోసా సెంటర్లో యువతి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్ట్ కూడా రావాల్సింది. ఇప్పటికే నిందితుల మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ద్వారంపూడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవలే ఆయన అనుచరుడు అక్రమ కట్టడాన్ని మున్సిపల్ సిబ్బంది కూల్చివేసింది. ఈ క్రమంలో సిబ్బంది విధులను ద్వారంపూడి అడ్డుకున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. మన అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేస్తారనే నమ్మకం ఉందన్నారు ప్రధాని మోడీ. ప్యారిస్ ఒలింపిక్స్ కు వెళుతున్న స్పోర్ట్స్ పర్సన్ కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ప్లేయర్ల ప్రదర్శనపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. ఎంత టాలెంట్ మేధావి అయినప్పటికీ పరీక్షల సమయంలో మెదడు తడబడుతుందని, సరైన నిద్ర, మెడిటేషన్ చేస్తే లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుందని తెలిపారు. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. అలీగఢ్లో బాధితుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. లేబర్ పార్టీని ఘన విజయాన్ని సాధించింది. దీంతో భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను క్షమించమని కోరారు సునాక్.